చెప్పారండి విజయ్ ఏంటి పరిస్థితి? మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు ముందుగా పవన్ కళ్యాణ్ గారి విషయం గురించి ఒక మాట చెప్పాలండి. ఎవరైతే బాధింపబడ్డ బాధితులు ఉన్నారో ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య నేను తీరుస్తాను, మీ సమస్యని ఇన్ని రోజుల్లోపు నాకు సమయం ఇవ్వండి, ఆ తర్వాత ఆ సమస్య నేను తీర్చలేకపోతే రాజకీయాల నుంచి కూడా పక్కకి వెళ్తాననేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. ఏ రోజన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా సరే ఏ బాధితుడి దగ్గరికి కానీ ఏ బాధితుడు ఆయన కలవటానికి కానీ అవకాశం ఇచ్చారా? ఏ దళిత సంఘాలకు కానీ ఉద్యోగ సంఘాలకు కానీ మత్స్యకారులకు కానీ లేదు ఇంకా ఏ కమ్యూనిటీస్ ఏ బాధింపబడ్డాక ఏ కమ్యూనిటీ అయినా సరే మీరు అడ్రస్ చేశారా? కనీసం ఇంటర్వ్యూ ఇచ్చారా? ఏ రోజన్నా రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటూ ఉంటారు కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతిరోజు ఉదయం ముందు ప్రజల్ని కలిసిన తర్వాత మాత్రమే అతను వేరే వాళ్ళని కలవటమో లేదో చేశారు. కానీ మీరున్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడూ కూడా ప్రజలకి దూరంగా జరిగి కేవలం 2-3 వ్యక్తుల్ని పెట్టుకొని రాష్ట్రం మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల మీద నడిపించి చివరికి ముఖ్యమంత్రి ఉద్యోగం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేపించినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత మీకు ఇప్పుడు లేదు, రాబోయే రోజులు కూడా ఉండదనే మాట చెప్పదలుచుకుంటా ఉన్నాం. శ్రీశైలం ఎమ్మెల్యే గురించి చెప్తా ఉన్నారు. శ్రీశైలానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే వారిపైన కేసులు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి మా ప్రభుత్వంలో మాత్రమే ఉంది. మీ ప్రభుత్వంలో ఎంతటి నేరాలు ఘోరాలు హత్యలు మారణకాండలు ఎన్ని చేసినా వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిరిగినటువంటి మీ ముఖ్యమంత్రికి తప్పు చేసిన వాడు తనవాడైనా సరే వారిని చట్టపరంగా శిక్షించినటువంటి మా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కి మధ్య నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఖచ్చితంగా నేరస్తుడిని నేరస్తుడిగా చూస్తాం, మంచివాడిని మంచివాళ్ళుగా చూస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేరస్తుల్ని మాత్రమే పక్కన వేసుకొని తిరిగినటువంటి నేరస్తుల్ని మాత్రమే ప్రోత్సహించినటువంటి మీ పరిపాలనకి మా పరిపాలనకి ప్రజలు బేరేజ్ వేస్తా ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి పోలీసుల స్వేచ్ఛ గురించి నేను ఈ విషయంలో మాత్రం రాయపాటి అరుణ గారి అభిప్రాయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడాల. గతంలో మీరు చూడండి, అటు సురేంద్రబాబు అయినా రామాంజనేయులు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం అనేటువంటి మాటలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు.